నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ పెట్టుబడిదారులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం సదస్సు నిర్వహణే కాకుండా తెలంగాణ రాష్ట్ర గతం, వర్తమానం మరియు ఉజ్వల భవిష్యత్తును స్పష్టంగా ప్రతిబింబించేలా ప్రెజెంటేషన్లు ఉండాలని ముఖ్యమంత్రి సూచించనున్నారు. రాష్ట్రం సాధించిన ప్రగతి, అందుబాటులో ఉన్న అవకాశాలు మరియు ప్రభుత్వం అనుసరించబోయే పారిశ్రామిక విధానాలను వివరించాలని అధికారులను ఆదేశించనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, ఉద్యోగ కల్పనకు కొత్త మార్గాలు వేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ పెట్టుబడిదారులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం సదస్సు నిర్వహణే కాకుండా తెలంగాణ రాష్ట్ర గతం, వర్తమానం మరియు ఉజ్వల భవిష్యత్తును స్పష్టంగా ప్రతిబింబించేలా ప్రెజెంటేషన్లు ఉండాలని ముఖ్యమంత్రి సూచించనున్నారు. రాష్ట్రం సాధించిన ప్రగతి, అందుబాటులో ఉన్న అవకాశాలు మరియు ప్రభుత్వం అనుసరించబోయే పారిశ్రామిక విధానాలను వివరంగా తెలియచేయాలని అధికారులకు ఆదేశించనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, ఉద్యోగ కల్పనకు కొత్త మార్గాలు వేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించనున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.